గురువుగారు, జగన్నాథ కవచం విశిష్టత ఏమిటి? స్కాంద పురాణంలో జగన్నాథుని యొక్క కృపా కటాక్షాన్ని పొంది ఏ విధంగా అద్భుతమైన శ్రేయస్సును మనం అందుకోవచ్చో తెలియజేశారు వ్యాస మహర్షి. అదే జగన్నాథ కవచం. పూర్వే పాతుమాం గోవిందో వారిజాక్షస్తు దక్షిణే, ప్రద్యుమ్న పశ్చిమే పాతు హృషీకేశస్తథోత్తరే, ఆగ్నేయాం నరసింహస్తు నైరుత్యాం మధుసూదనః, వాయువ్యాం శ్రీధరః పాతు తథో వారాహ రూపధృక్, సర్వత్ర మాం పాతు దేవ శంఖ చక్ర గదాధరః అంటూ అన్ని దిక్కుల నుంచి ఆ జగన్నాథుడే నన్ను రక్షించాలి. నారాయణో మనఃపాతు చైతన్యం గరుడధ్వజ, నారాయణుడు నా మనస్సును, నా చైతన్యాన్ని గరుడధ్వజుడు కాపాడాలి అంటూ ఆ నామాలన్నింటితో ఏవం బద్ధ్వా తు కవచం నిష్పాపో శ్రేయమాన్ పుమాన్, వాడు పాపాలన్నీ పోగొట్టుకొని ఆ పురుషుడు ఆనందంగా ఉంటాడు. పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు. అందరూ పురుషులుగానే అభివర్ణించవచ్చు వేదాంతరీత్యా. ఇలా అద్భుతమైన జగన్నాథ కవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటం వల్ల ఎలాంటి విపత్తు నుంచైనా మనను కాపాడుకుంటూ ఆ పరమాత్మని తలుచుకుంటూ అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో శ్రేయస్సును పొందవచ్చు. అదే స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందజేసిన జగన్నాథ కవచము యొక్క మహిమ.